హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం స్ట్రక్చర్ ఆఫ్ యాటంలో ఓకేనండి, ఇది ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ. ఇందులో మనం ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఎక్సర్సైజ్ అయితే చేద్దాం. సో ఇలా మనం లెసన్ వైజ్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం వీడియోస్. సో ఖచ్చితంగా అయితే వీడియోస్కి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ కెమిస్ట్రీ క్లాసెస్ ఉన్నాయి, అవి కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్, ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ. ఇందులో 1 మార్క్స్ అండి, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. ఓకేనా? సో మీకు ఇక్కడ క్లియర్గా ఏం కనిపిస్తున్నాయి, 1 2 3 4 5 6 కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు 1 by 1 వీటికి ఆన్సర్స్ చేద్దాం. ఈ ఖచ్చితంగా మీకు 1 మార్క్స్ అయితే మీకు అవుట్ ఆఫ్ 85 మార్క్స్ అవుట్ ఆఫ్ రావడంలో ఇవి అయితే మీకు హెల్ప్ చేస్తాయి పక్కగా. సో ఇప్పుడు 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి, స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఒక స్పెక్ట్రల్ లైన్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్ప్లిట్ అయిపోతే ఓకేనండి, దాన్ని ఏమంటామంటే జిఎమన్ ఎఫెక్ట్ అంటాం. ఓకేనండి, జిఎమన్ ఎఫెక్ట్. జిఎమన్ ఎఫెక్ట్, దీని ఆన్సర్ ఏంటంటే జిఎమన్ ఎఫెక్ట్. ఓకేనా? సెకండ్ వన్ చూడండి, స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకేనా? ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కానీ ఈ స్పెక్ట్రల్ లైన్ స్ప్లిట్ అయితే దాన్ని ఏమంటామంటే స్టార్క్ ఎఫెక్ట్ అంటాం. ఓకేనండి, స్టార్క్ ఎఫెక్ట్, స్టార్క్ ఎఫెక్ట్. ఓకేనా? ఇది క్లియర్ కదా. సో ఫస్ట్ దాని ఆన్సర్ అయితే ఇదండి, సెకండ్ దానికి ఆన్సర్ ఇదండి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటి, ఇన్ ది ప్రిఫరెన్స్ of the 3 unpaired electrons in nitrogen atom can explained by. అంటే నైట్రోజన్లో ఏముంది, 1s2 2s2 2p3 ఉంది కదండి, 2p3 ఆర్బిటాల్స్ అంటే 2p సబ్షెల్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి, ఓకేనండి 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. వీటిని డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ అంటాం. ఈ డీజనరేట్ ఆర్బిటాల్స్లో వాటికి సిమిలర్ ఎనర్జీ ఉంటుంది కనుక సో ఎలక్ట్రాన్స్ అనే ఫస్ట్ 1 ఎలక్ట్రాన్ ఎంటర్ అయ్యాకే పెయిరింగ్ అనేది టేక్స్ ప్లేస్, పెయిరింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా? అంటే ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే హుండ్స్ రూల్ అండి. ఓకేనా? హుండ్స్ రూల్. ఓకేనా? హుండ్స్ రూల్. ఓకేనండి. సో దీనికి ఆన్సర్ ఏంటంటే హుండ్స్ రూల్ అండి, ఇది నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫోర్త్ వన్ చూడండి, ఇక్కడ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కాపర్ అన్నాడు. కాపర్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, జనరల్గా మనకి ఏమొస్తుంది, ఆర్గాన్ అంటే 18 మనకు తెలుసు కదా, 18 4s2 3d 9 రావాలి, బట్ 4s1 3d 10 వస్తుంది, 3d 10 వస్తుంది. బికాజ్ ఆఫ్ ఇది రావడానికి రీజన్ ఏంటి అంటే ఒకసారి క్లియర్గా చూడండి. జనరల్గా ఏదైనా ఒక యాటమ్ తీసుకుంటే యాటంలో అవుటర్ మోస్ట్ షెల్లో హాఫ్ ఫిల్డ్ ఆర్ ఫుల్ ఫిల్డ్ సబ్ షెల్స్ ఉన్నాయనుకోండి, ఓకేనండి. సో దానికి స్టెబిలిటీ వస్తుంది, అంటే స్టెబిలిటీ పర్పస్ ఇలా జరుగుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఏంటి, ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్రోమియం రెండింటికి సేమేనండి, అంటే కాకపోతే ఎలక్ట్రాన్ మారిపోతుంది. ఆర్గాన్, క్రోమియం ఎంత 24 కదా, అంటే 4s1 3d 5 వస్తుంది. ఇది కూడా ఏం రావాలి, 4s2 3d 4 రావాలి, బట్ స్టెబిలిటీ బేస్డ్ అని ఏమవుతుందంటే ఇది కూడా ఓకేనండి, ఇలా ఎలక్ట్రాన్స్ అయితే ఎంటర్ అయిపోతాయి. దీని ఆన్సర్ ఏంటి, 4s1 3d 5. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి, ఇన్ పొటాషియం యాటమ్ ది డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ 4s ఆర్బిటల్ అన్నాడు ఇన్స్టెడ్ ఆఫ్ 3d. అంటే 3dలోకి ఎంటర్ అవ్వాల్సిన ఎలక్ట్రాన్ 4sలోకి వెళ్తుంది. అకార్డింగ్ టు ఏ రూల్ ప్రకారం ఎంటర్ అవుతుంది అని అంటున్నాడు. ఓకేనా? అంటే ఏంటి దాని అర్థం ఏంటి, ఇప్పుడు మనకి n+l రూల్ తెలుసు కదా, n+l రూల్ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్స్ అండ్ ఎజిమ్తల్ క్వాంటం నెంబర్ వాల్యూ. ఇప్పుడు 4sకి ఎంత వస్తుంది, 4 + 0 = 4 వస్తుంది, అంటే 4s సబ్షెల్ ఎనర్జీ 4 వచ్చింది కదా. ఇప్పుడు 3d తీసుకుంటే 3 + 2 = ఎంత వచ్చింది, 5 వచ్చింది. అంటే ఏ ఆర్బిటాల్ ఎనర్జీ ఎక్కువ, 3d ఎక్కువ, అంటే ఎవరికంటే 4s కంటే. సో లోవర్ ఎనర్జీ ఆర్బిటాల్లో ఫస్ట్ ఎలక్ట్రాన్లు ఎంటర్ అవ్వాలి, నెక్స్ట్ హయ్యర్ ఎనర్జీ ఆర్బిటాల్లోకి వెళ్ళాలి. సో ఇది ఎలా ఇండికేట్ చేస్తుంది అంటే ఆఫ్ బౌ ప్రిన్సిపల్, ఆఫ్ బౌ BAU. ఓకేనండి, ఆఫ్ బౌ ప్రిన్సిపల్. ఓకేనా? సో ఇప్పుడు మీకు క్లియర్గా ఈ 6 ఆన్సర్స్ అయితే ఈ వీడియోలో మీకు ఇచ్చాను. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.